తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నెలవంక నవల వింటున్నామండి. రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వస్తారేను, విష్ యూ ఆల్ ద బెస్ట్. నీ చేతిలోని నా ఫోటో నీ హృదయం ఏమిటో నాకు తెలిపింది. నా రేణు హృదయంలో శాశ్వత స్థానం నాదే అనుకొని జీవిస్తాను. అదే ఈ జీవితానికి ఆధారం అని చరచరా వెళ్ళిపోయాడు. చీకట్లో కలిసిపోయాడు. అలాగే నిలబడిపోయింది. నాని ఏడ్పు వినిపించాక మెల్లగా కదిలి వచ్చి వాడిని తీసుకుంది. నాని, నీలా గొంతెత్తి ఏడిస్తే గాని నా హృదయం తేలికపడదురా, తేలికపడదు అనుకుంది. లోపలికి వస్తుంటే పద్మ, రామరాజులు తీయించుకున్న ఫోటో కనిపించింది. అక్క, ఎందుకు నాకింత పెద్ద బాధ్యత అప్పగించావు అన్నది దిగులుగా. ఆమె కళ్ళ ముందు రవికాంత్ ముఖం కదలాడింది. అలాగే పడకలో పడిపోయి బావురుమంది. అలా గుండెల్లో బరువు దిగిపోయే వరకు ఏడ్చింది. రామరాజు, ఇద్దరు స్నేహితులు, సీత, శ్రీనివాసరావు, తారమ్మల సమక్షంలో రామరాజుతో రేణు వివాహం క్లుప్తంగా యాదగిరి గుట్ట మీద జరిగిపోయింది. పిల్లవాడిని తీసుకుని కనకమ్మ ఇంట్లోనే ఉండిపోయింది. సీతకు చాలా బాధగా ఉంది. తనే దురదృష్టవంతురాలనుకుంటే అదే ఆనవాయితీ రేణుకు సంభవించడం ఆమెకు మతి పోగొట్టింది. కానీ రేణు నవ్వుతూ నవ్విస్తూ ఎప్పటిలా ఉంది. ఆమె చాలాసేపు నిశ్చలంగా కూర్చుంది ఆలయ ప్రాంగణంలో. ఏమని ప్రార్థించావే? సీత అడిగింది. మనం అనుకున్నది అనుకున్నట్లు జరగరాదని అడ్డుపడే విధి ఒకటి ఉంది. ఆ విధిని అడిగాను. నా మనస్సు, తనువు రామరాజు గారికి అంకితం చేసే మానసిక బలం కావాలని అన్నది. సీత ఆశ్చర్యంగా చూసింది. రేణు ఏనాడు విగ్రహారాధన, నాటకీయ పద్ధతిలో పూజలు చేయలేదు. అలాంటిది కూర్చుందంటే. పదసీత అన్నది. ఇద్దరూ సత్రంలోకి వచ్చారు. శ్రీనివాసరావు బహుకరించిన తెల్లని బనారస్ బుటీలున్న చీర కట్టుకున్నది. మెడలో పసుపు తాడు తప్ప మరే నగలు లేవు. ఈ ఖర్చులలో పద్మకున్న నగలు కరిగిపోయాయి. ఆకుపచ్చని మట్టి గాజులు, బుగ్గన చుక్క, కళ్లకు కాటుక, నుదుట బొట్టుతోనే మెరిసిపోయింది. ఈ పిల్ల తన కోడలవుతుందనుకున్నాను. ఆ లక్ష్మిని ప్రతిష్ఠించే అదృష్టం లేదు అనుకున్నాడు శ్రీనివాసరావు. నా కొడుకేం బంగారు తండ్రి, కోటీశ్వరులు పిల్లనిస్తారు. ఒక విధంగా వాడి జీవితం స్వర్గధామం చేసింది రేణే. ఆ పిల్ల జీవితం సుఖమయం కావాలి అనుకున్నది తారమ్మ. ఆమె ఆశావాది. ఏ చిన్న ఆసరా దొరికినా దాన్ని పట్టుకుని ఈదుతారు. రామరాజు ఈ అమ్మాయిని వివాహం చేసుకుని పొరపాటు చేశాడు. తనలాగే విడోన్ చేసుకుంటే పోయేదిగా అన్నాడు స్నేహితుడు మరో స్నేహితునితో. వాడు వింటాడు అన్నాడు. భోజనాలు చేసి 2 ట్యాక్సీలలో తిరుగు ప్రయాణం అయ్యారు. ఇంట్లోకి రాగానే నాని రేణును యుగయుగాల నుండి చూడనట్టు హత్తుకుపోయి పమిటలో ముఖం దాచుకున్నాడు. రేణు, మేము వస్తామమ్మా. శ్రీశైలం దగ్గర మా కాంట్రాక్ట్ పని జరుగుతోంది. అత్తయ్యను కూడా తీసుకువెడతాను. కొంత ఇంట్లో పని చూసుకుంటుంది అన్నాడు ఆయన. అలాగే వెళ్ళిరండి అన్నది ఇద్దరికీ నమస్కరిస్తూ. మీరిద్దరూ ఎప్పుడైనా రండమ్మా ఆహ్వానించాడు అతను. తప్పకుండా వస్తాం రామరాజు అన్నాడు. ఆ కార్యం కాస్త అవనిస్తే ఏదో అనబోయింది కనకమ్మ. వాళ్ళు వెళ్ళిపోయారు. సీతకి ఇబ్బందిగానే ఉంది. తను రేణు కంటే పెద్దదే అయినా శోభనాలు పెళ్ళిళ్ళు చేయలేదు. ఇబ్బందిగా చూసింది. సీత, నువ్వెళ్ళు. ఇదేం పాతకాలం కాదు. మేము పసిపిల్లలము కాము గదిలోకి నెట్టడానికి అన్నది మామూలుగా. అదే చాలు అనుకుని సాయంత్రం వంట చేసి పెట్టి వెళ్ళిపోయింది. రేణు బట్టలు మార్చుకొని స్నానం చేసి ఉతికిన చీర కట్టింది. ఆమెకు బాగా గుర్తు అక్క పక్క వేసే చోటు. అక్కడే పక్కపరిచి తెల్ల దుప్పటి వేసింది. వంటింట్లో తల్లికి నానికి పరిచింది. నానికి పాలు కలిపి పెట్టింది. రండి బావా, భోజనం చేద్దురుగాని రామరాజును పిలిచింది. అతను రేణు వంక చూశాడు. ఆ ముఖంలోని తేజస్సు, నవ్వు తట్టుకోలేక గిల్టీగా తల వంచేసుకున్నాడు. వచ్చి మౌనంగా తన పీట మీద కూర్చున్నాడు. రీజనల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో ఖాళీలున్నాయట బావా అన్నదామే. పెద్ద రికమెండేషన్ కావాలి అన్నాడు. ఏదో త్వరగా ఉద్యోగం చూసుకోవాలి అన్నది తను వడ్డించుకొని. మొదటి రాత్రి భార్యాభర్తల మధ్య జరగవలసిన మాటలా?
మౌనంగా అతను భోజనం చేసి వెళ్ళిపోయాడు. అన్నీ సర్ది పెట్టింది. అమ్మా, నాని లేస్తే పిలువు అన్నది. కనకమ్మ అప్పటికే నిద్రపోయింది. స్టవ్ మీద వెచ్చబెట్టిన పాలు గ్లాసులోకి వంచుకొని ఒక గరిటెడు పంచదార వేసి కలిపింది. ఆ గ్లాస్ తీసుకుని మెల్లగా బయట గదిలోకి వచ్చి మధ్య తలుపు లాగింది. కొందరు వాచాసురులు, మరికొందరు వాక్యవాదులు. ఆ కోవకు చెందిందే రేణు. గీతలో చెప్పిన స్థితప్రజ్ఞత సాధించిన చిన్నారి. ఆమె పడక చివర్లో కూర్చొని రామరాజుకు పాల గ్లాసు అందించింది. అతను అపురూపంగా అందుకున్నాడు. రేణు ముఖం వింత అందంతో మెరిసిపోయింది. అతను పిచ్చివాడైపోతున్నాడు. తను కొంచెం పాలు తాగి మిగిలినవి రేణు ముందుకు చాపాడు. రేణు, మన ప్రణయానికి పరిచయానికి తీపి గుర్తుగా టీ అలవాటు చేసుకున్నాను. ఎక్కడో అంతరాంతరాల నుండి వచ్చిన ఆ మాటలు అతని అణువణువును కంపింపచేశాయి. పాల గ్లాసు వదిలేశాడు. అరే, అదేమిటి? కంగారుగా లేచింది రేణు. తర్వాత పడక మీద దుప్పటి అవతలికి లాగి అక్కడ ఉన్న పాతగుడ్డ వెతికి పాలు తుడిచింది. రామరాజు బట్టల మీద పడ్డవి, తన చీర మీద పడ్డవి అద్దింది. ఆమె బయటి తలుపు తీసి చెయ్యి కడుక్కొని వచ్చింది. చెయ్యి జారింది రేణు. సంజాయిషి ఇచ్చాడు. పర్వాలేదు, ఆమె చిన్నగా నవ్వింది. అందమైన పలువరస తలుక్కుమంది. తమకంగా రేణు భుజాలు పట్టి దగ్గరకు తీసుకున్నాడు. పెదవులపై ముద్దు పెట్టుకోవాలని వంగాడు. 2 భుజాల మధ్య 3వ ముఖం అడ్డు వచ్చింది. రేణు, ఈరోజు నా పుట్టినరోజు, బహుమతి లేదా? మధుర గంభీర స్వరం పలికింది. సరే. అందమైన అమ్మాయి ముంగాళ్లపై లేచి ఆ యువకుడి పెదాలపై ముద్దు పెట్టి పారిపోయింది. సజీవంగా తన హృదయంలో ముద్రించుకుపోయిన దృశ్యమిది. అంతే, రామరాజు రేణును వదిలేశాడు. బావ చేతిలో తన ముఖం ఉందని కళ్ళు వాల్చిన రేణు అతను వదిలేసేసరికి ఆశ్చర్యంగా కళ్ళు విప్పింది. అతను దేనికో బాధపడుతున్నాడని గ్రహించింది. స్నేహితులనే మర్చిపోము, అలాంటిది కాపురం చేసి ఒక బిడ్డ తల్లిగా ఎన్నో మధుర స్మృతులను అందించిన భార్యనెలా మర్చిపోతాడు? సానుభూతితో ఆమె హృదయం ఆర్ద్రమైంది. బావా, ఆప్యాయంగా అతని భుజంపై చెయ్యి వేసింది. మీరు పడుకోండి, మీ మనసు కుదుట పడ్డాక మాట్లాడుకుందాం అన్నది. అతను అలాగే వెనక్కు వాలిపోయాడు. టేబుల్ ఫ్యాన్ ఆన్ చేసి కాస్తంత దూరంలో తను పడుకుంది రేణు. ఆమె అలసిపోయి ఉందేమో, మరో ఆలోచన లేకుండా నిద్రపోయింది. రామరాజు లేచాడు. పడకలో కూర్చొని అశాంతిగా అటూ ఇటూ చూశాడు. తనని వేధిస్తున్న సమస్యలు రేణుకు లేవా? ఒకరి కన్నీరు వేరొకరి జీవితంలో పన్నీరు అన్నట్టుంది. తను వదిలివేయటంతో పీడ విరగడైపోయిందని హాయిగా నిద్రపోయింది రేణు. అతనిలో మామూలు మనిషి కస్సుమంటూ లేచాడు. అతనిలోని పురుషహంకారం బుసలు కొట్టింది. ఈ రేణుని గొంతు నులిమి చంపినా పాపం లేదు. కోపంగా రేణు దగ్గరకొచ్చాడు. పిచ్చిపిల్ల, పని నిదురా తెలుసు. అసలు పడక అమరిందా లేదా అని కూడా చూసుకోదు. అందుకే ఆమెకు అన్నీ అమర్చిపెట్టే అత్తగారు దొరికారు. ఆ మామగారికి మరీ అపురూప. సంబరంగా వినిపించిన గొంతు ఎవరిది? పద్మ ఒకరోజు చాపపై పడుకున్న రేణుని చూసి సంబరపడింది. అదే ఈనాడు తన స్థలంలో రవికాంత్ ఉంటే ఏం జరిగేది? ఈ రాత్రంతా శివరాత్రి అన్నట్టు, మరువలేని మధుర రాత్రి అన్నట్లు నవ్వింపులతో కవ్వింపులతో గడిపేవారు. అసలు ఈ ఆడవాళ్లకు బుద్ధి లేదు. తను వదిలేస్తే అంతే చాలని వెళ్ళిపోతుందా? ఒగళ్లతో వయ్యారాలతో ఆకర్షించొద్దు. అతను మళ్ళీ తన పడక చేరాడు. అశాంతిగా ఆరాటంగా ఉంది. రేణు ఇటు తిరిగింది. ఆమె ముఖంలో దైన్యం లేదు. దేదీప్యమానంగా వెలుగుతోంది. మధురమైన మందహాసం నర్తిస్తోంది. ఆ ముఖంలోని తేజస్సును భరించలేకపోయాడు. మెల్లగా తలుపు తీసుకొని బయటపడ్డాడు. పిచ్చిగా వీధులన్నీ తిరిగాడు. అప్పటికి 2 గంటలు దాటిందేమో. అందుకే సెకండ్ షో వదిలిన జనం గోల అలలు అలలుగా వచ్చి అతని చెవులను తాకింది. ఇంటికి వచ్చి వరండాలో నీళ్లు ముంచుకుని తాగాడు. పక్కపై ఒరిగాడు. అల్లరి చేయడమ్మా మా బాబు, గిల్లినా ఏడవడమ్మా మా బాబు, ఈ కాలపోటుగాడు మా బాబు, పోకిళ్ళ మారిగాడు. కిలకిలా నవ్వులు వినిపించాయి. చటుక్కున లేచాడు. అప్పటికే తెల్లవారిపోయింది. లోపలికి తొంగి చూశాడు. నానికి పాట పాడుతోంది రేణు. నాని నవ్వుతున్నాడు, పాలు తాగుతున్నాడు. కాసిని బుగ్గన పట్టి ఉంచి ఆమెని ఏడ్పిస్తున్నాడు. వాడికి గిలిగింతలు పెట్టి తను నవ్వుతోంది. ఇంత స్వచ్ఛంగా ఎలా నవ్వగలుగుతున్నది? తను పడిన బాధలో నూరో వంతైనా లేదా ఆమెకు? అలాగే గుమ్మంలో నిలబడిపోయాడు. పాలు పూర్తిగా త్రాగించిన రేణు తల తిప్పి చూసింది.
గుడ్ మార్నింగ్ బావా, సుప్రభాతం అన్నది అదే నవ్వుతో. అతను జవాబు చెప్పలేదు. పెరట్లోకి వెళ్ళి ముఖం కడుక్కొని వచ్చాడు. ఆమె కాఫీ ఇచ్చింది. మన ప్రణయానికి గుర్తుగా ఈ టీ అలవాటు చేసుకున్నాను రేణు. అంతే. కాఫీ గ్లాసు క్రింద పెట్టి బయటకు వెళ్ళిపోయాడు. మళ్ళీ మధ్యాహ్నం వచ్చాడు. ముఖం అలా వాడిపోయిందేం బావా, ఎక్కడికి వెళ్ళారు? ఏదో పని మీద. స్నానం హడావిడిగా చేసి ఆమె వడ్డిస్తే భోజనం చేశాడు. ఆమె వంక చూడలేకపోతున్నాడు. ఆకుపచ్చ మట్టి గాజుల ముందు బంగారు గాజుతో ఆ చెయ్యి ఎంతో అందంగా కనిపించింది. భోజనం ఆపి ఆ చెయ్యిని చూశాడు. బావా, ఈ గాజు మామయ్య ఇచ్చారు. ఎందుకో తెలుసా? రవిని నేను పాస్ చేయించానట అన్నది సగర్వంగా. ఆ కళ్ళల్లోని మెరుపు, ఆ భావాలలోని విరుపు, ఆ ముఖంలోని ఆనందం తను మర్చిపోగలడా? ఎంత దగ్గరగా వెళ్ళకపోతే ఆ అధికారం వస్తుంది? పచ్చి రౌడీగా పేరుగాంచిన రవికాంత్ ఆమెకు లొంగుతాడా? అతని బుర్రలో విమానం ప్రొఫెల్లర్లు తగినంత గోల వినిపించింది. చెయ్యి కడిగేసుకున్నాడు. అదేమిటి బావా, చెయ్యి కడిగేశావు? పెరుగున్నది అన్నది. అతను చురుకుగా చూశాడు. రేణు, ఒక విషయం చెప్పనా? నా పర్మిషన్ కావాలా బావా, చెప్పండి అన్నది. చూడు రేణు, బావా అంటుంటే నువ్వు నా భార్యవన్న భావం రాలేదు. మావా అని పిలువనా? పకపక నవ్వింది. ఏమిటా వెకిలి నవ్వు? నేను చెప్పింది అర్థం కాలేదా అన్నాడు రూక్షంగా. ఆమె తెల్లబోయినట్లు చూసింది. తన రామరాజు బావేనా? బావా, సారీ అన్నది బలవంతంగా కన్నీళ్లు ఆపుకుని. ఆమెకంతా అయోమయంగా ఉన్నది. ఏమిటమ్మాయ్? కనకమ్మ అడిగింది. ఏం లేదమ్మా, ఎప్పట్లా బావని పిలిచానో అతనికి కోపం వచ్చింది అన్నది. కన్నీరు తల్లి కంటపడనీయలేదు. ఏమోనే అమ్మా, మగాడి గుణం ఇది అని చెప్పలేం. అతనికిష్టం వచ్చినట్టు నడుచుకో అన్నదా అమాయకురాలైన తల్లి. మంచిదమ్మా అని తను భోజనానికి కూర్చుంది. కానీ ఒక్క ముద్ద మింగుడు పడలేదు. ఏవో అస్పష్టమైన అనుభవాలు, ఊహలు, వాటి తాలూకు తీయదనం గుర్తుకు వచ్చి అలాగే కూర్చుండిపోయింది. మళ్ళీ సాయంత్రమే వచ్చాడు రామరాజు. బావా, సారీ, ఏమండి, కాఫీ పెట్టనా? అన్నాడు తలపై చెయ్యి వేసుకుని కూర్చొని. ఆమె వంక చూడకనే కాఫీ తీసుకున్నాడు. పైకప్పు కేసు చూస్తూ తాగాడు. రేపు ఆఫీస్కు వెడుతున్నాను, త్వరగా భోజనం పెట్టాలి అన్నాడు. అదేమిటి, నెలాఖరు వరకు సెలవు ఉందన్నారు? ఉంచాలనుకున్నాను, కానీ క్యాన్సిల్ చేస్తున్నాను అన్నాడు. ఆమె ఎందుకని అడగలేదు. బావ ఎందుకంత గంభీరంగా మారిపోయాడో, ఎంత ఆలోచించినా అంతుపట్టలేదు. వంట చేసి స్నానం చేసి వచ్చి బొట్టు పెట్టుకుంది. ఇంటావిడ మల్లెలు మరువం కట్టిన పూలమాల తెచ్చి ఇచ్చింది. అది తల్లో తురుముకుంది. బావగారి దిగులు తనెలా తీర్చగలదు? రేణు, ఆ తెల్ల చీర మళ్ళీ ఎప్పుడు కట్టవద్దు, అదంటే ఎలర్జీ. ఉరుములు మెరుపులు లేని గర్జనలా వినపడింది ఆ మాట. అతన్ని అలాగే చూసింది. ఆమె వెళ్ళి చీర మార్చుకుంది. ఈ తెల్లని బట్టల్లో నిన్ను చూస్తే విజ్ఞాన ఖనిని, శాంతిదూతను చూసినట్టు ఉంటుంది రేణు. కాదు ఓణి. ఓ రోజు రవికాంత్ అనటం స్పష్టంగా వినిపించింది అతనికి. రాత్రి భోజనం సరిగ్గా చేయలేదు. రేణు జాలిపడింది. మరణించిన పద్మ అదృష్టవంతురాలు, భర్త ప్రేమను పొందింది. అక్క తెల్లచీర కట్టుకుంటే అందంగా ఉండేదని అందరూ అనటం తను ఎరగంది కాదు. అందుకే బావ ఇరిటేట్ అవుతున్నాడు అనుకుంది. తల్లికి నానికి పక్కపరిచి అక్కడే వాడితో ఆడుతూ కూర్చుంది. రేణు, రాజు పిలుపుకు ఉలిక్కి పడింది. వాడిని నేను చూసుకుంటాను గాని నువ్వు వెళ్ళవే అమ్మా అన్నది కనకమ్మ. రేణు మెల్లగా యువతలి గదిలోకి వచ్చి తలుపు గడియ వేసి పడక అంచున కూర్చుంది. ఆమెనే పరికించి చూశాడు. ఏమిటి బావా? సారీ, ఏమిటండి అలా చూస్తారు? ఒక్క విషయం నిజం చెప్పాలి రేణు, ఎంత చేదు అయినా భరిస్తానో అన్నాడు అర్థింపుగా. అడగమన్నట్టు చూసింది. ఆమె ఊహించగలదు ఏమడుగుతాడో. ప్రతి నిమిషం అక్కను గుర్తు తెచ్చుకుంటే బాధగా ఉండదా అని అడుగుతాడు, అంతే. రేణు, మరి చెప్పండి అన్నది హామీ ఇస్తున్నట్లు. రేణు, రవితో నీకు శారీరక సంబంధం ఏర్పడిందా? ఆహా, అది కాదు, మరేమో అన్నాడు తడబడుతూ. ఆమె ఆశించని మాట, ఊహించని నిజం. తెల్లబోయింది. మరు నిమిషమే ఎర్రపడిన ముఖంతో దెబ్బతిన్న ఉరిగిలా శివంగిలా లేచింది. రోష కషాయిత నేత్రాలతో అతన్ని ఏహ్యంగా చూసింది.
అది కాదు రేణు, ఈ కాలంలో బాయ్ ఫ్రెండ్ పరిధి ఏమిటో చెప్పలేకపోతున్నాం. అందుకు బావా, రవితో విచ్చలవిడిగా తిరిగాను, గర్భం కూడా తీయించుకున్నానంటే తృప్తిగా ఉంటుందా? ఆమె క్రింది పెదవి పళ్ళ మధ్య నలిగిపోయింది. రేణు, అవును బావా, ఇప్పుడు ఇంకొక మాట మాట్లాడినా మర్యాద దక్కదు. ఏమాత్రం గొడవ జరిగినా ఏ తల్లి కోసం నేను త్యాగం చేశానో ఆమె దక్కదు అని తలుపు తీసుకుని చరచరా బయటికి వెళ్ళింది. వరండాలో కూర్చుండిపోయింది. పిలుద్దామని ఆమె వెంట వచ్చిన రామరాజు ఆమె ఉచ్ఛ్వాసం పాము బుసలా వినిపించి వెళ్ళి పడుకున్నాడు. రవికాంత్ బాంబేలో పెద్ద ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. రవి తల్లి తండ్రి కంట తడిపెట్టినా కరగలేదు. మమ్మీ, ప్రపంచం చూడాలంటే ఇంతకంటే మంచి అవకాశం రాదు, నెలకొకసారి వస్తాను అని వాగ్దానం చేశాడు. శ్రీనివాసరావు అతని అవస్థ గమనించాడు. రేణుకు దూరంగా వెడుతున్నాడని గ్రహించాడు. అందరూ స్థితప్రజ్ఞులు కాలేరు. రేణు ఆ స్థాయికి చేరుకుందేమో. అతను బొంబాయి వస్తూనే ఇల్లెలా అని తొక్కిసలాడుతున్న తరుణంలో ఎనర్జీ కమిషన్లో పనిచేసే ఓ ఇంజనీరు కెనడా వెడుతూ 2 సంవత్సరాల కోసం రవికాంత్కు తన ఫ్లాట్ ఇచ్చాడు. ఒక సమస్య తీరిపోయిందని నిట్టూర్చాడు. అంతా కొత్తగా గమ్మత్తుగా ఉంది. మంచినీళ్లు ముంచుకొని త్రాగలేని రవికాంత్ ఇప్పుడు వంట చేసుకుంటున్నాడు. తనకు ఏం కావాలో తెలియని రవికాంత్ తన ఫ్లాట్ నీటుగా పెట్టుకుంటున్నాడు. చూడు రవి, పనివాళ్ళు ఎందుకు బెదిరిస్తారో తెలుసా? మనం వారికి లొంగి ఉంటామని. మన పనులు మనకు చేసుకోవడం వస్తే ఎవరూ బెదిరించరు. అతను ఉలిక్కిపడ్డాడు. రేణు గొంతు అది. ఈ అమ్మాయి నా అంతరాత్మను ఆవహించిందేమిటి అనుకున్నాడు. అతను వెళ్ళి లైటుగా టీ చేసుకుని బిస్కెట్లు తెచ్చుకొని కూర్చున్నాడు. రేణు, ఈ టీని నాకు మిగిల్చి నువ్వు తప్పుకున్నావా అనుకున్నాడు. తను ఎంత ప్రయత్నించినా రేణును మరవలేకపోతున్నాడు. మోసగత్తే అని కోపం తెచ్చుకోబోయాడు. కాదు, త్యాగమూర్తి అన్నది అతని అంతరాత్మ. అతను ఒక్కొక్క బిస్కెట్టే కొరికి తింటూ మెల్లగా తమ పరిచయం నెమరు వేసుకుంటూ కూర్చున్నాడు. కాలింగ్ బెల్ వినిపించింది. అతను విసుగ్గా లేచాడు. రేణును ఊహలలో చూడటానికి కూడా తనకు అదృష్టం లేదా? తలుపు తీశాడు. మొదట నైట్ ఇన్ ప్యారిస్ సుమధురమైన వాసనలతో పాటు అందమైన అమ్మాయి పంజాబీ డ్రెస్లో వచ్చి ఎదుట నిలబడింది. నమస్తే మిస్టర్ సోహాలి. అతనికి చప్పున గుర్తుకు వచ్చింది. బెంగళూరులో టెస్ట్ మ్యాచ్ ఆడుతుంటే ఆటోగ్రాఫ్ కోసం వచ్చిన అమ్మాయి అని. నమస్తే, కమిన్. ఆమెకు దారి చూపాడు. ఆమె వచ్చి కూర్చుంది. మీరు టీ తీసుకుంటారా? హిందీలో అడిగాడు. నో థ్యాంక్స్, మై నేమ్ ఈజ్ కోమల్ పటేల్. ఓ, ఐ సీ. మీరు పనిచేసే కంపెనీ మేనేజింగ్ పార్ట్నర్ కేశుభాయ్ పటేల్ మా నాన్న అన్నది దర్పంగా. ఆహా, అలాగా. అవును, మిమ్మల్ని డాడీతో వచ్చినప్పుడే బెంగళూరులో కలుసుకున్నాను. నిన్న డాడీతో వస్తుంటే మీరు వెళ్ళిపోతున్నారు. నేను వచ్చేసరికి మీరు ఎక్కిన బస్సు వెళ్ళిపోయింది. బాబాని అడిగి అడ్రస్ తీసుకొని వచ్చాను అన్నది. థ్యాంక్ యూ మిస్ కోమలి అన్నాడు. అసలు స్నేహ బృందం అంతా మీరంటే ఎంత అభిమానిస్తారో. అసలు నేను వచ్చి మాట్లాడాలంటే అసూయతో అలమటించిపోతారు. నవ్వుతూ తల పంకించాడు రవికాంత్. నిజం సోహాలి సాబ్, మా తమ్ముడికి అసలు నేను మిమ్మల్ని బెంగళూరులో కలిశానంటే నమ్మకం లేదు అన్నది చక్రాల్లాంటి కళ్ళు తిప్పుతూ. అలాగా? అవును, నేను ఇక్కడికి రావటానికి కారణం తెలుసా? తలాడించాడు తెలియదన్నట్టు. మిమ్మల్ని మా ఇంటికి టీకి పిలవాలని వచ్చాను. మా వాళ్ళందరినీ సస్పెన్స్లో ఉంచుతాను. అసలు రవికాంత్ పక్కున నవ్వాడు. ఏమైంది సార్, ఏమైంది? నో నథింగ్, చెప్పండి. మీరు ఆదివారం సాయంత్రం మా ఇంట్లో ఇచ్చే పార్టీకి రావాలి అన్నది అభ్యర్థిస్తున్నట్టు. సారీ మిస్ కోమలి, నాకు ఈ పార్టీలు పండుగలు గిట్టవు అన్నాడు చురుగ్గా. కాదు, నా పరువు కాపాడాలి, వాళ్ళు నమ్మరు అన్నది దీనంగా. ఆఫీస్కు తీసుకురండి. మాట్లాడినట్టుండదు. అసలు నాకే మీతో ఓ అరగంట మాట్లాడాలని ఉంది, ప్లీజ్. సారీ అని లేచాడు. కోమల్కు కన్నీళ్ల పర్యంతమైంది. లేచి వెళ్ళిపోయింది. తలుపు వేసి మళ్ళీ వచ్చాడు. అతని కళ్ళ ముందు సజీవంగా రేణు నిలిచినట్టు అనిపించింది. రేణు లాంటి వారిని చూసే కాబోలు కవులన్నారు. కనుల ముందు నీవున్న కవిత పొంగి పొర్లదా అని. నిజమే, బొంబాయి వచ్చాక ఓ కొత్త అలవాటు చేసుకున్నాడు. ఎవరిలోనైనా రేణు పోలిక కనిపిస్తుందేమోనని చూస్తాడు. ఈ పల్లెటూరి పిల్లలా ఉండే అమ్మాయి తన హృదయాన్ని ఇంతగా దోచిందేం అనుకున్నాడు.
అతను మర్నాడు ఆఫీస్కు వెళ్తుండగానే ఆఫీస్ బాయ్ కేల్కర్ పరిగెత్తుకొచ్చాడు. రవి సాబ్, పటేల్ సాబ్ కాలింగ్ అన్నాడు. రవి ఆయన గదిలోకి వెళ్ళాడు. కూర్చో రవి అన్నాడు చిరునవ్వుతో. రవి ఇబ్బందిగా కూర్చున్నాడు. 2 గ్లాసుల బాదాం ఖీర్ తెచ్చాడు కేల్కర్. నో థ్యాంక్స్, నా బరువు అదుపులో ఉంచుకోవాలి. గుడ్ గుడ్, అలా ఉండాలి స్పోర్ట్స్ మ్యాన్ అంటే. ఈరోజు సాయంత్రం ఒకసారి అలా మా ఇంటికి రండి. మా కోమల్ రాత్రి నుండి భోజనం చేయలేదు అన్నాడు బాదాం ఖీర్ తాగుతూ. నాకు అమ్మాయిలతో మాట్లాడాలంటే సిగ్గు సార్ అన్నాడు. తను ఎంత పెద్ద అబద్ధం ఆడేశాడు. తను కనసన్నులలో మెలిగే ఆడపిల్లలు వాళ్ళను పూచిక పుల్ల కంటే తీసివేసే తన మనస్తత్వం గుర్తుకు వచ్చింది. అతని వంక సూటిగా చూస్తే పట్టుబడతానేమోనని భయం పట్టుకుంది. పేపర్ వెయిట్పై చూపులు నిలిపాడు. కోమల్ ఒక్కడితే ఆడపిల్ల రవి, మిగతా 2 మగపిల్లలే. నీకేం ఇబ్బందిగా ఉండదు అన్నాడు. రవి ఇబ్బందిగా కదిలాడు. తను కాదంటే మరీ బెట్టు చేసినట్టు ఉంటుందేమో. తను తండ్రి దగ్గర ఇలాగే గారాలు పోయేవాడు. సరే సార్ అన్నాడు తప్పదన్నట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్. కూతురు అడిగితే మాత్రం ఈయనకు బుద్ధి లేదా అనుకుంటున్నావా? కోమల్ అంటే మా ఇంట్లో అందరికీ ప్రాణం. అది పుట్టినప్పుడు కట్టుబట్టలతో అందరము గుజరాత్లోని ఒక పల్లె నుండి బ్రతుకు తెరువు కోసం వచ్చాం. అది పెరిగినట్టు నా ఆస్తి పెరిగింది అన్నాడు. ఆ మాటల్లో కూతురి పట్ల ఎంత ఆప్యాయత ఉన్నదో అర్థమైంది అతనికి. కారు పంపనా? నో సార్, బస్సులో వస్తాను అన్నాడు. అతను తన సెక్షన్లోకి అడుగుపెట్టాడు. అందరూ అడిగారు, వాట్ ఈజ్ ద మ్యాటర్? ఏం చెబుతాడు వాళ్లకు? నథింగ్, సమ్ ఇన్స్ట్రక్షన్స్ తప్పించుకున్నాడు. ఏమైనా మానవ జన్మ ఎత్తాక ఏదో ప్రత్యేకత ఉండాలిరా అనుకున్నారు. రవికాంత్ నవ్వుకున్నాడు. నిజమే, తనేమైపోయేవాడు? మిగిలిన స్నేహితుల్లాగే జైలు పాలయ్యి ఉండేవాడు. రేణు తన జీవితంలోకి వసంతంలా వచ్చింది. అతను పని చేయలేకపోయాడు. పనిలో భగవంతుణ్ణి దర్శించిన వాడే నిజమైన మానవుడు. ఒక అజ్ఞాత కంఠం హెచ్చరించింది. చకచకా పనులు ప్రారంభించాడు. సాయంత్రం ఇంటికి వెళ్ళగానే రేణుకు ఉత్తరం రాద్దామని కూర్చున్నాడు. తప్పేముంది, స్నేహితులుగా ఉండవచ్చు. అతనికి వెంటనే రామరాజు గుర్తుకొచ్చాడు. అతని వాలకం గుర్తుకు వచ్చింది. రేణును చూడడానికి వెడితే అతను పరదా సరిచేసి లోపలికి వెళ్ళమన్నట్టు భార్యకు సైగ చేసేవాడు. ఆమె మొదటి భార్య, అరమరికల్లేని అర్ధాంగి. రేణు కథంతా తెలుసు. అతను తన ఉత్తరాన్ని సహృదయంతో స్వీకరిస్తాడా? వెంటనే అది చింపి చెత్తబుట్టలో వేస్తాడా? తండ్రి వ్రాసే ఉత్తరంలో తన వ్యాపారం సంగతులు తప్ప అసలు వేరే విషయాలు రాయడు. రేణు విషయాలు తెలుసుకోవాలని అతని హృదయం తహతహలాడుతోంది. అతను రామకోటిలా బల్ల ముందున్న పుస్తకంపై రేణు అని వ్రాస్తుండగా పెద్దగా అరుస్తూ కేల్కర్ వచ్చాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.